ఎవ్రీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఆత్మకూరు పిల్ల. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు. మంచి పూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా అమ్మ ఒక స్వీట్ రెసిపీ అయితే చేయబోతుంది అనమాట. సో మీకు ఆ స్వీట్ రెసిపీని ఇవాళ వీడియోలో అయితే చూపిస్తాను. ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది ఈ వ్లాగ్లో మొత్తం ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మ్యాక్సిమం, ఇంకా రాని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే చేయబోతున్నాను. ఇంకా మీరే చూసి ఎలా ఉంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చక్కెర. మా అమ్మ మిక్సీకి అయితే వేసుకునింది చక్కెర. ఇంకా పక్కన వచ్చేసి కోవా అయితే ప్రిపేర్ చేసింది. మా అమ్మ ఇంట్లోనే చేసింది అనమాట. ఇంకా అది కూడా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, ఎలా ప్రిపేర్ చేసింది. ఇంకా ఒక బండిల్ పెట్టుకొని నెయ్యి వేసుకునింది. నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండుద్రాక్ష అయితే వేయించుకుంటుంది. ఇంతకు ముందు నేను రవ్వ లడ్డు వీడియో చేశాను కదా, సేమ్ మనం రవ్వ లడ్డుకి ఎలా అయితే వేయించుకుంటామో అలాగే సేమియా కూడా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చూసారు కదా ఏ కలర్లో అయితే ఉన్నాయో, అది కూడా నెయ్యిలో వేయించుకోవాలి. ఇందుకు సేమియా రెసిపీ అని చెప్పాను కానీ ఏ సేమియా రెసిపీ అయితే చెప్పలేదు కదా. ఏ సేమియా ఏంటి అంటారా, అంటే కొంచెం లావు సేమియా ఉంటుంది, సన్న సేమియా ఉంటుంది అనమాట. సో మాది సన్న సేమియా. ఈరోజు సన్న సేమియా రెసిపీ అయితే మమ్మీ చేస్తుంది. దాంట్లో కావాల్సింది సన్న సేమియా, పక్కన పాలు మరిగిస్తుంది కదా మా మమ్మీ. సో మరిగించిన పాలు, ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, చక్కెర అయితే మిక్సీలో అయితే వేసుకోండి, బాగుంటుంది. ఇంకా కోవా, నెయ్యి అనమాట. సో ఇవే అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మా అమ్మ అయితే సేమియా అయితే వేయించిపోతుంది. ఇందాకలా వేయించుకున్నాం కదా మనం నెయ్యిలో, జీడిపప్పు అవన్నీ. సో ఇంకా దాంట్లోనే వేయిస్తుంది మా అమ్మ. ఇప్పుడు ఇంకా నెయ్యిలో అయితే వేయించేసుకుందాం సేమియాని. అది కూడా సేమ్ గోల్డెన్ కలర్లోనే రావాలి. ఏంటక్క ఊరిని గోల్డెన్ కలర్ అంటున్నారా, సేమ్ మనకి అలానే రావాలి గోల్డెన్ కలర్లో. ఊరిని మిక్స్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కింద అంటుకుంటుంది. మిక్స్ చేస్తూ ఉండండి. ఇంకా మనకి సేమియా గోల్డెన్ కలర్లో వచ్చిందని తెలుస్తుంది మ్యాక్సిమము, ఎందుకంటే అది గోల్డెన్ కలర్లో ఉంటుంది. మనం వేయించిపోయేది కూడా గోల్డెన్ కలర్లోనే ఉంటుంది. సో ఇంకా గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత పాలు వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఇందాకలా బాయిల్ చేసుకున్నాం కదా మిల్క్, అవి పోస్తూ ఇలా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఈ వీడియో చేసేటప్పుడు టేస్ట్ ఎలా వస్తుందో ఏమో అని మా అమ్మ అంటూ చేస్తూ ఉన్నిందనమాట. ఒక్కసారి తిని చూస్తే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. సేమ్ ఇవి మేము పెద్దగా అయితే చేసుకోము, బయట అదే బక్రీద్కి వాళ్ళు ఉంటారు కదా ముస్లిమ్స్ వాళ్ళు, ఆ అక్క వాళ్ళైతే తెచ్చి పెడతారనమాట. మేము ఎప్పుడు ఈ సేమియా తినము, మేము ఎప్పుడు లావుగా ఉంటుంది కదా సేమియా, అదైతే ప్రిఫర్ చేస్తారు మా ఇంట్లో. ఇదైతే ఎక్కువ చేయరు. మా అమ్మ ఇది సెకండ్ టైం అనుకుంటా చేయడము. సో అబ్బా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇప్పుడైతే పాలు వేసుకొని సేమియా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కోవా అయితే వేస్తుంది మమ్మీ. ఈ కోవా కూడా చెప్తాను మీకు. ఇంకా కోవా వేసుకుని లైట్గా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, కింద అంటకుండా. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నాం కోవా అయితే వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. మా అమ్మ అసలు ఒక్క చుక్క కోవా కూడా వేస్ట్ చేయలేదు, అంత దాంట్లో వేసింది. అలా ఉంటుంది మమ్మీలతో, ఇండియన్ మమ్మీస్తో అలా ఉంటుంది అనమాట. మొత్తము ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇంకా చక్కెర అయితే తెమ్మనింది. సో దాన్ని తెచ్చి ఇంక దాంట్లోనే వేసేసింది. అసలు చూసారా, చక్కెరలానే లేదు, మిక్సీ పట్టేసరికి ఏదో ముగ్గుపిండిలో మనం కలుపుకుంటాం కదా బీప్ పిండి, అలా అయితే ఉంది. సో ఇది చక్కెర అనమాట. ఇంక దాన్ని కలుపుకోవాలి బాగా. సేమియా మొత్తంకి పట్టేటట్టు కలుపుకోవాలి మనం, నీట్గా అయితే కలుపుకోవాలి సేమియాకి పట్టేలాగా. చూసారు కదా సేమియా అయితే ఆల్మోస్ట్ ఉడికింది. ఇంక ఇవి రెండు వేసుకొని ఇంకంతా చేసేసరికి ఇంకా బాగా టేస్ట్. ఇంకా మమ్మీ అక్కడ మిక్స్ చేసే లోపల యాలక్కాయలు అయితే దంచుకోరమ్మనింది. ఇవి యాలక్కాయలుగానే వేసేస్తే ఎట్లా ఉన్నాయి అట్లయితే వేసేస్తే మనకి స్మెల్ బాగా రాదు. సో దంచి అయితే వేయాలి యాలక్కాయలు, అప్పుడు మనకి స్మెల్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా మన దంచుడు కర్రీకం అయితే అయిపోయింది. ఇప్పుడు మమ్మీకి ఇచ్చేద్దాం.
ఇంకా యాలక్కలు అయితే వేసేసింది. ఇందాకలా మాకు కొంచెం పాలైతే సరిపోలేదు. సో, మా మమ్మీ కొంచెం వాటర్ అయితే వేసింది. మీకు పాలు సరిపోతాయి అనుకుంటే వాటర్ వేసుకోని అవసరం లేదు. మాకు కొంచెం సరిపోలేదు కాబట్టి మా అమ్మ వాటర్ అయితే వేసింది. చూసారు కదా మన పాయసం ఎలా ఉందో అసలు. కొంచెం టేస్ట్ చేసి చూస్తే ఎంత సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ఇలా ఉంది కదా, మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ బాగా ఫ్యాన్ గాలికి పెడితే మనకి పొడి పొడిగా వచ్చేస్తాయి సేమియా అనేది. ఇంకా చూసారు కదా మన సేమియా ఎలా ఉందో, క్రిస్పీగా సూపర్ ఉందన్నమాట సేమియా. ఇప్పుడైతే మా అమ్మ వేరే దాంట్లోకి వేసి ఫ్యాన్ గాలి కింద పెడితే ఇంక మన పొడి సేమియా ఈజ్ రెడీ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అన్నీ తగినంత వేసుకోవాలి మనము. చక్కెర కానీ, పాలు కానీ, నెయ్యి కానీ ఇట్లా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మన పొడి సేమియా ఈజ్ రెడీ. ఇంకా టేస్ట్ చూద్దాం. ఇంకా ఆ సేమియాకి ఫస్ట్ ఓపెనింగ్ మందే అనమాట. సేమియా తినడము. నా చేతిలో ఉన్న బౌల్ చూసారా ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. అసలు నాకు నచ్చినవి అవే గ్లాస్ బౌల్స్. నచ్చినవి ఎప్పుడు మన దగ్గర ఉండవు కదా, ఇంక 2 అయితే మిగిలాయి అలాంటివి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లోపల ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.